అభ్యర్థి ఎంపిక దాకా ఓ రచ్చ. ఎట్టకేలకు మొదట్నుంచి రేసులో ఉన్న నేత లోకల్ లీడర్ నవీన్ యాదవ్ కి టికెట్ దక్కింది. అభ్యర్థి ఖరారు కాకముందే ఆయన చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి. వన్స్ నవీన్ కుమార్ పేరు ఏఐసీసీ అనౌన్స్ చేయగానే పాత ఇష్యూస్, కాంట్రవర్సీస్ అన్ని ఒక్కొక్కటిగా తెరపైకొస్తున్నాయి. తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ పై రౌడీ షీటర్ కేసులు, తన తమ్ముడి భార్య ఏకంగా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు లేఖ రాయడం వంటి అంశాలు చికాకు పెడుతున్నాయట. ఇక నవీన్ యాదవ్ పై ఎన్నికల కేసులు, స్థానికంగా ఉన్న అసంతృప్తిని ఎలా అధిగమించాలనే దానిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. జూబ్లీ హిల్స్ సమరంపై కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? నవీన్ యాదవ్ పై నెగటివిటీని ఎలా కవర్ చేయబోతోంది? జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి చుట్టూ వివాదాలు, కాంట్రవర్సీకి కేరాఫ్ గా నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ పై ఆరోపణలు, నవీన్ యాదవ్ పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు, పాత వివాదాలను తెర మీదకు తెస్తున్న బీఆర్ఎస్, బీజేపీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సెంట్రిక్ రాజకీయ రంజుగా నడుస్తోంది. బై ఎలక్షన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా టగ్ ఆఫ్ వార్ కు దిగుతున్నాయి. ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయి. కొన్ని కొత్త ఇష్యూస్ ఉంటే మరికొన్ని పాత కాంట్రవర్సీలను తెర మీదకు తెస్తూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్, బీజేపీ రచ్చ రంబోలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా ఏఐసీసీ నవీన్ యాదవ్ పేరు ప్రకటించడమే ఆలస్యం అన్నట్లుగా ఒక్కసారిగా ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. నవీన్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ పై ఎప్పటి నుంచో అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. గతంలోనే శ్రీశైలం యాదవ్ పై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సిటీలో అనేక భూములను కబ్జా చేశారు అని, ల్యాండ్ గ్రాబర్ అనే అలిగేషన్స్ ఉన్నాయి. గతంలో అసెంబ్లీ వేదికగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. అప్పట్లో చిన్న శ్రీశైలం యాదవ్ ను టీడీపీలోకి తీసుకుంటే ఒక రౌడీ షీటర్ ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారంటూ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇక నవీన్ సోదరుడు వెంకట్ యాదవ్ భార్య కేసు కూడా ఇప్పుడు మరోసారి తెర మీదకు వస్తోంది. 5 ఏళ్ల కింద విడాకులు తీసుకున్న భరణం చెల్లింపుల విషయంలో వేధిస్తున్నారంటూ ఆమె స్వయంగా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు లేఖ రాయడం కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. తనను మానసిక క్షోభకు గురి చేస్తున్న నవీన్ ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేసింది వెంకట్ యాదవ్ భార్య. నవీన్ యాదవ్ కు తండ్రి, తమ్ముడి వ్యవహారాలు ఒకవైపు చికాకు పెడుతుంటే మరోవైపు స్వయంగా నవీనే ఒక పెద్ద వివాదంలో చిక్కుకుపోయారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఓటరు కార్డులను పంపిణీ చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఈ అంశం కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసింది. బీజేపీ ఎంపీ రఘునందన్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదైంది. ఈ వ్యవహారంపై నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. పార్టీ హైకమాండ్ కూడా కన్నెర చేసింది. ఒకవైపు బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒక ఉద్యమంగా చేస్తున్న వివాదానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒకానొక దశలో నవీన్ కు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించిందనే టాక్ కూడా పార్టీలో జోరుగా చర్చ జరిగింది. కానీ రాష్ట్రంలోని పెద్దల ఒత్తిడితో కాంగ్రెస్ హైకమాండ్ నవీన్ యాదవ్ కే టికెట్ కేటాయించిందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతూ ఉండడంతో కాంగ్రెస్ పెద్దలు కూడా ఆలోచనలో పడ్డారట. జూబ్లీ హిల్స్ లో గెలుపు కోసం సరికొత్త వ్యూహం మార్చాలని భావిస్తోందట హస్తం పార్టీ. నవీన్ ఫ్యామిలీ మెంబర్స్ ను ఈ ఎన్నిక జరిగేంత వరకు దూరంగా ఉండాలని పార్టీ పెద్దలు స్పష్టం చేశారట. ముఖ్యంగా రౌడీ షీటర్ గా ముద్రపడిన చిన్న శ్రీశైలం యాదవ్ ఎంత తక్కువ తిరిగితే అంత మంచిదని సూచించారట. ఇక నవీన్ గెలుపు బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా తన భుజాలపై వేసుకున్నారట. అందుకే ఇన్ఛార్జీలుగా మంత్రులను, కార్పొరేషన్ చైర్మన్లను నియమించి ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎన్నికల ఖర్చుతో పాటు ఎన్నికల ప్రచారం పూర్తిగా సీఎం కనుసన్నల్లోనే నడుస్తోందట. నవీన్ యాదవ్ ఫ్యామిలీ మీదున్న నెగిటివ్ టాక్ ను ఓవర్కమ్ చేసేలా ప్రచారాస్త్రాలను రూపొందిస్తోందట హస్తం పార్టీ. మరి కాంగ్రెస్ పెద్దల ఎత్తుగడలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.